శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో శనివారం సాయంత్రం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు అజంతా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తప్పుడు కేసులు నమోదు చేసి వైసీపీ నాయకులు కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్తో పాటు పలువురు పార్టీ నాయకులపై రాజకీయ కక్షతో కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. రాజకీయ భేదాలకు అతీతంగా చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎలాంటి ఒత్తిళ్లకు భయపడబోరని, ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు చిగురుపల్లి ధనలక్ష్మి, మున్సిపాలిటీ మహిళా విభాగ అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న, పొందూరు మండల మహిళా విభాగ అధ్యక్షురాలు కూన రమణమ్మ, మండల మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు బొడ్డేపల్లి చామంతితో పాటు వైసీపీ మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి మన జిల్లాకు రావడం జరిగింది. ఎన్నో ఆంక్షల మధ్య 120 కిలోమీటర్ల దూరానికి 6:30 గంటల సమయం పట్టింది. ఎందుకంటే అంతమంది ప్రజలు స్వచ్ఛందంగా జగనన్నం చూడడానికి ప్రతి దగ్గర కూడా నీరాజనాలు పడుతూ అలా వచ్చారు. అదేవిధంగా శ్రీకాకుళానికి కూడా రావడం జరిగింది. ఈ క్రమంలో ఆమదాలవలస నియోజకవర్గం నుంచి మన డాక్టర్ చింతాడ రవికుమార్ గారు, మన సమన్వయకర్త గారి పిలుపు మేరకు అశేష జనవాహిని కొత్త రోడ్డు దగ్గరికి వెళ్ళడం జరిగింది. పోలీసులు చాలా ఆంక్షలు విధించారు, కానీ ఆఖరికి చేతులు ఎత్తేశారు. పోలీసులు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి. ఆ పరిస్థితిలో అక్కడ చిన్న గందరగోళం జరిగింది. ఆ గందరగోళాన్ని ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి నాయకులు చింతాడ రవికుమార్ అనే వ్యక్తి విద్యాధికులు, సౌమ్యులు, ప్రజలు అవకాశం ఇస్తే ఆమదాలవలస నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలిగే శక్తి ఉన్న నాయకులు అని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆయనకి సమన్వయకర్త బాధ్యతలను, ఆమదాలవలస సమన్వయకర్త బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. దీన్ని వారవలేనటువంటి టీడీపీ కానీ, కూటమి ప్రభుత్వం నాయకులు కానీ అక్కస్తో ఎస్ఐ ప్రవళిక గారు అనే వివాదాన్ని తెరపైకి తెచ్చి చెయ్యని తప్పుని చిత్రీకరించి మరి ప్రజలకు చూపించి చాలా నిన్నటి నుంచి కూడా మొన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, ఈ తప్పుడు ప్రచారాన్ని ఉధృతం చేసి వాళ్ళు మొట్టమొదటి తప్పు చేసింది ఏంటంటే ఎస్ఐ ప్రవళిక గారిని అవస్థలు చేశారు. ఈ రోజు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఏదో సాధించామని అనుకుంటున్నారు, కానీ ఏమీ సాధించలేదండి. ఒక మహిళను అభాస్వాలు చేసేశారు. ఆమె ఎక్కడా కూడా నా మీద వాళ్ళు ఇలా ఎలిగేషన్ చేశారని కానీ, నా ఒంటి మీద చేయేశారని కానీ, లేకపోతే నన్ను ఇలా చేశారు వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు, లేకపోతే సమన్వయకర్త గారు నాకు ఇలా చేశారని ఆవిడ బహిరంగంగా ఎక్కడ చెప్పలేదండి. చెప్పకపోయినా వీళ్ళే ఒక వీడియోని చిత్రీకరించి దానికి పాటలు ఎడిట్ చేసి ప్రజల్లోకి ఆ వీడియోని పంపించారు తప్ప ఎక్కడ కూడా ఆయన బహిరంగంగా నాకు అన్యాయం జరిగిందని చెప్పలేదు. కానీ ఈ వ్యక్తి చింతాడ రవికుమార్ అనే వ్యక్తికి ఎటువంటి వాళ్ళు ఏమి అవాస్పాలు చేయాలనుకున్నా ఎటువంటి తప్పుడు మనిషి ఈయన కాదు. కాబట్టి ఈరోజు ఏదో ఒక విధంగా తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తల్ని, ప్రజల్ని ఆయన మీద తప్పుడు కేసులు పెడితే ప్రజలు భయపడిపోతారు, వైఎస్ఆర్ కార్యకర్తలు భయపడిపోతారు, నియోజకవర్గ ప్రజలు భయపడిపోతారు అనే దురుద్దేశంతో వాళ్ళు ఈ తప్పుడు కేసులు పెట్టి మనం వెంటడం జరుగుతోంది. కానీ ఎవరు భయపడరు. ఇలాంటి విషయాలకి మా నాయకుడు భయపడ్డు, మా పార్టీ భయపడదు, మా కార్యకర్తలు కూడా భయపడదు అని మీరు గుర్తెరగాలి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎంతవరకు అడిగేటటువంటి ఏ తప్పులు జరిగినా సరే అడిగేటటువంటి నాయకుడు లేడని, ఇప్పుడు అవే తప్పులను అడగడానికి ఒక నాయకుడు వచ్చాడనే భయంతోనో మీకున్న టెన్షన్స్తోనో మా నాయకుడి మీద అవాస్పాలు చేశారు తప్ప, అలాగే మా నాయకుడితో పాటు ఎస్ఐ ప్రవళిక గారిని కూడా మీరు అవాస్పాలు చేసి ఆమె కుటుంబ సభ్యుల ముందు కూడా ఆయన తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు సమంజసం? కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు, మహిళలకు గౌరవం లేదు. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? కూటమి ప్రభుత్వంలో మీరు ఇచ్చే గౌరవం ఇదేనా మహిళలకి? ఆ రోజు సౌమ్య గారి ఉదంతంలో పాయిజన్ తీసుకొని ఆత్మహత్య యత్నంలోకి వెళ్ళిపోయింది ఆవిడ. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులందరూ కూడా అప్పుడు ఏమైపోయారండి? ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టారు? అంటే మహిళలు అంటే
అంత చిన్న చూప, అందులోకి ఎస్సీ మహిళలు అంటే ఇంకా మీకు చిన్న చూప. ఆవిడ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఎవరో ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి అడగలేదు. నిన్న ఏమీ జరగని దాన్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల ముందు ఆమె నవస్పాలు చేస్తున్నారు, మా నాయకుడిని మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం, పెద్ద విషయం అండి, అసలు గంజాయి తాగాడు అని చెప్పారు. ఈ రోజు మేము మా నాయకుడిని తీసుకొస్తాం, మీరు ఎక్కడికి వస్తారా రండి, ఆయనకి నచ్చిన టెస్టులు చేసుకోండి, ఆయన బ్లడ్ లో ఎక్కడైనా గంజాయి అవశేషాలు ఉన్నాయంటే మీరు అన్ని దానికి మేము ఒప్పుకుంటాం. ఏం మాట్లాడుతున్నారండి ఇంత జ్ఞానం లేకుండా? నాయకుడైన మా నాయకుడు అనేవాడు తప్పు చేయడు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆయన వచ్చారు, ప్రజల్లో ఆయనకి బలం ఉంది, రేపు ఆ అభివృద్ధి పథకంలో నడిపించే సత్తా ఆయనకు ఉంది. ఈ దీన్ని వార్చలేక మీరు చేస్తున్నారు. ఆ రోజు ఎంఆర్ఓ వనజాక్షి గారు ఇక్కడ. నా పేరు బొడ్డేపల్లి అజంతా కుమారి, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం అందరికీ తెలిసిందే. మొన్న మా జగనన్న 30వ తేదీన రావడం, అతనికి ఆశేషంగా వచ్చిన జనవాహిని, ముఖ్యంగా మన ఆమదలసను నుంచి ఎన్నడూ లేని విధంగా వేల మంది 20,000కి తగ్గకుండా వచ్చిన విశేష జనవాహిని చూసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో వారలేనితనంతో విద్యాధికుడైన మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడు రవికుమార్ గారిని ఏ విధంగా కేసులు బనాయించాలి అనేసి ఒక కుట్రపూరితమైన కేసుల్ని ఈరోజు బనాయించారు. దానికి మహిళలకు అంటే ఎంతో గౌరవిస్తారు మా వైఎస్ఆర్ పార్టీ. ఏ రోజు కూడా మహిళలు కించపరచడం అనేది మాకు తెలియదు. దీనికి అంటే కూటమి ప్రభుత్వం ఎంత నీచంగా దిగజారిపోతుంది అంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా, ఒక మహిళ ఎస్ఐని కూడా అందులో ఇరికించడం జరుగుతుంది. ఆ రోజు జరిగినప్పుడు మేము దగ్గరలోనే ఉన్నాము. ఆవిడకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మీరు పక్కకు పదండమ్మా అని చెప్పబోయేసరికి జనాలు అందరూ ఒకసారి పడిపోగా ఆవిడ జై జగన్ అంటూ అందరూ కేకలు పెడుతుండటం ఆవిడ చెవులు మూసుకున్నారు. అంతేకాని వివిధ అసభ్యకరమైన పదజాలాలతో ఈరోజు టీడీపీ నాయకులు అందరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆమె ఒక మహిళ, తనకి ఒక కుటుంబం అంటూ ఉంటుంది. ఆ రోజు జరిగింది, ఆవిడ ఏ రోజు కూడా ఒక మాట అనలేదు. ఆవిడ అందరికీ సుపరిచితురాలే. కానీ ఈ రోజు కుటుంబం మధ్య ఆవిడ మనగలగాలి అంటే ఎంతో ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఆవిడని మానసిక హన్నానికి గురి చేసింది టీడీపీ పార్టీ. ఈ రోజు మీడియాల ద్వారా అన్నింటినీ ప్రతి దీనికి కూడా అదే విషయాన్ని లాగుతూ దాన్ని ఎక్కువ చేస్తూ స్టేట్ లెవెల్లో తీసుకెళ్లారు. అది మీరేదో గొప్పగా చేశారు అనుకుంటున్నారు, కానీ దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాబోయే రోజులు అందరూ కూడా కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు. ఆ కర్మ అనేది రిటర్న్స్ గిఫ్ట్లో వస్తుంది. కాకపోతే ఈరోజు ఈ మహిళా ఎస్ఐ విషయంలో అదే కానీ మా నాయకులే తప్పు చేసే ఉంటే మేము కూడా తన మహిళా ఎస్ఐకి మేము కూడా సపోర్ట్గా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తన్ని బలవంతంగా అందరూ వెళ్ళి పరామర్శలు చేసి తన్ని మానసికంగా మీరు సంతకాలు పెట్టండి, మీరు చెప్పండి అనేసి ఎక్కువగా ప్రాపగండ చేయడం వల్ల తను కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. అది ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ స్పందించారు. ఆవిడ ఇంతకు ముందు ఎవరు లేడీస్కి అయినప్పుడు ఆవిడకి అప్పుడెంతో నిద్రపోయి ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు. అంటే కూటమి ప్రభుత్వం లేదంటే ఎక్కడ ఏది దొరుకుతుందా దాన్ని చిత్రీకరించాలి. వైఎస్ఆర్ నెక్స్ట్ ఈ జన సమూహాన్ని తట్టుకోలేక వాళ్ళ ఇది గ్రాఫ్ ఏమొచ్చి అధపాతాలానికి తగ్గిపోతుందని తెలుసు వాళ్ళకి. అందుకు దాన్ని తట్టుకోలేక ఏ విధంగా మన వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించాలనేసి సృష్టించిన వీడియోని ఎడిట్ చేసి మరీ కూడా ఇవి పెట్టడం జరిగింది. దానికి మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. మేము ఆవిడకి ఎప్పుడు కూడా ఒక మహిళగా, సాటి మహిళగా మేమందరం కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి. నెక్స్ట్ మా చింతాడు రవికుమార్ గారు, ఇన్నాళ్ళు ఆందోళనలో వేరే విధంగా ఉండేవి రాజకీయాలు. ఏంటంటే ఎవరు తప్పు చేసినా ఎవరు అడగరు అనమాట. ఇప్పుడు అది లేదు. తప్పు అన్నదాన్ని ఎత్తి చూపే నాయకుడు అనే వారిని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడ దించడం జరిగింది. ఆందోళన రాజకీయాల్లో మరో చరిత్ర సృష్టించబోతున్నాం. ఆ చరిత్రను చూసి తట్టుకోలేక ఇది మానసికంగా వాళ్ళ ఉక్రోషాలతోని ఏ విధంగా వాళ్ళని చెయ్యాలనేసి నోటికొచ్చిన మాటలు పేలడం జరుగుతుంది. ఆ మాటలు పేలితే అందరికీ మాటలు వచ్చండి, కొంచెం మర్యాద మంచి నేర్చుకోండి. ముందు నోటికొచ్చినట్టు పేలితే ఇక్కడ ఎవరు పడిపోయి ఉండరు. చింతాడ సంత అంటారు, నెక్స్ట్ ఏవేవో పేలుతున్నారు. ఆ చింతాడ సంత ఏంటో అన్నీ కూడా నెక్స్ట్ 2 సంవత్సరాల్లో జనాలందరికీ తెలుసు. ఇప్పుడే ఆల్రెడీ జనాలందరికీ తెలిసిపోయింది ఎవరు ఏంటో. అందును
దాన్ని ఎంత మర్యాదగా ఒక హోందాతనంగా నాయకులందరూ నడుచుకుంటే మనం ప్రజలకి చాలా ఎక్కువ మంది ప్రజలు వెళ్ళడం ద్వారా ఇది చూసి ఈ టీడీపీ ప్రభుత్వం పూర్ణరవి గారు తట్టుకోలేక ఇలాంటి మాటలాడడం కరెక్ట్ కాదు. ఆ రోజు ఎస్ఐ ప్రవళిక గారిని అసలు చుట్టూ ఆవిడ ఇబ్బంది పడుతున్నారు ఊపిరి ఆడకుండా అనేసి ఆవిడ్ని పక్కకు తీసుకుని వెళ్దామనే ఉద్దేశంతో హెల్త్ ప్రాబ్లం ఉందనేసి ఆవిడ్ని పక్కకు వెళ్ళాలనేసి చెప్పారు. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ జనాల్ని ఈ ప్రజల్ని చూసి వారవలేక ఈ రోజు ఇటువంటి పరిస్థితి సృష్టించారు. ఒక మహిళా ఎస్ఐ ఉండి మా సోదరు లాంటి ఆవిడ ప్రవళిక గారు నిజంగా ఆవిడైతే మాత్రం నాకు ఇలా చేశారు చింతడ రవి గారు అనేసి చెప్పలేదు. ఆవిడ చెప్పకపోయినా సరే ఆవిడికి ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండి చేత ఈరోజు అధికారంలో ఉండి చేత పైనుంచి వచ్చిన డిమాండ్ వల్ల ఆవిడ తప్పక మరి ఏం చేస్తారు, అందరూ అధికారులు ఉండేటప్పుడు ఎవరైనా సరే లొంగి బతకాలి కదా, ఆ విధంగానే ఆవిడని పాపం ఇచ్చేశారు. ఈ రోజు నిజంగా ఆ రోజు ఆవిడకి అవమానం జరగలే 30వ తేదీన. ఈ పూలరవి నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఆవిడకి అవమానం జరిగింది. చాలా అసభ్యకరంగా అసలు అసభ్యకర పదజాలంతో ఆవిడ్ని మాట్లాడడం ఆవిడికి నిజంగా అసలు అవమానం. ఆవిడ మా సోదరు లాంటిది. అసలు చింతాడ రవికుమార్ గారు ఎక్కడైనా సరే ఏ మహిళతో అయినా సరే ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించారా? అది మీకు కూడా తెలుసు. ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని బయటికి తీస్తున్నారని, రోడ్డు మీదకి ఈడ్చి సాక్ష్యాలతో చూపిస్తున్నారని, ఈ రోజు మీ రాజకీయం 40 సంవత్సరాల రాజకీయం కుమిలిపోతుందని ఈ రోజు ఇటువంటి పరిస్థితి మీరు క్రియేట్ చేశారు. కానీ రేపు పొద్దున్న చెప్పాలంటే ఈ కోనరవి మొన్న సౌమ్య కేజీబీబీ సౌమ్యశ్రీ ఆ రోజు నైట్ టైం ఆవిడకి అసలు ఫోన్ చేసి చాలా అసభ్యకరంగా మాట్లాడి ఆవిడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు. ఆ రోజు ఏమైపోయింది? ఈ గవర్నమెంట్ ఏమైంది? లేని దాన్ని ఈరోజు ఉండినట్లుగా సృష్టించి ఈ రోజు ఇలా ఒక ఆడదాన్ని అయ్యండి ఆవిడని ఇలా అందరి ముందు నీచపరచడం కించపరచడం చేసింది కోనరవి. ఈరోజు ఆవిడ వాళ్ళ భర్త ముందైనా అత్తమామ ముందైనా ఇంట్లో అయినా సరే ఆవిడ తలెత్తుకుని బ్రతకాలి కదా. ఈ రోజు ప్రెస్ మీట్ ముందు పెట్టి మహిళల చేత తిట్టించి ఇవన్నీ చేయడం అతను చేస్తున్నారు. ఈ కోనరవి ఎంతో నీతిమంతుడిలాగా సత్యమంతుడిలాగా దెయ్యాలు వేదాలు వెళ్లించినట్లుగా నీతి చరిత్రలు చెప్తున్నాడు. ఇతను చట్టం ముందు ఒక ఎస్ఐకైనా ఎవరికైనా ఏ విధంగా మొన్నే చూసాం, మనం ఫోన్లో చూసాం, మనం ఎంత నీచంగా అతని మీదకి ఫైర్ అవుతున్నారో అన్నీ చూస్తుంది. కంపల్సరీగా ఈ ప్రజలందరూ దీన్ని చూస్తున్నారు కనుక ఎటువంటి పరిస్థితులు అయినా సరే వీళ్ళు 40 సంవత్సరాల రాజకీయం పోతుందనేసి బట్టబయలు చేస్తున్నారని ఉద్దేశంతో కేవలం ఇది కూటమి ప్రభుత్వమే